ఓం శాంతి. ఈరోజు మురళి 9/4/2021. मीठे बच्चे, बाप समान लौली बनने के लिए अपने को आत्मा बिंदु समझ बिंदु बाप को याद करो. మధురమైన పిల్లలారా, బాబా సమానముగా లౌలీగా తయారవడం కోసం తమను తాము ఆత్మ బిందువుగా అనుకుంటూ బిందు బాబాను జ్ఞాపకం చేయండి. బాప్ సమాన్ లౌలీగా తయారవడం కోసం తమను తమ ఆత్మ బిందువుగా అనుకుంటూ బిందు బాబాను జ్ఞాపకం చేయండి. प्रश्न, याद में रहने की गुप्त हट्टी मेहनत हर एक बच्चे को करनी है क्यों? స్మృతిలో ఉండేటటువంటి గుప్తమైన శ్రమ ప్రతి పిల్లలు చేయాలి ఎందుకు? याद में रहने की गुप्त हड्डी मेहनत हर एक बच्चे को करनी है क्यों? స్మృతిలో ఉండేటటువంటి గుప్తమైన శ్రమ ప్రతి పిల్లలు చేయాలి ఎందుకు? उत्तर, क्योंकि याद के बिगर आत्मा पापात्मा से पुण्यात्मा नहीं बन सकते. ఎందుకంటే బాబా స్మృతి తప్ప ఆత్మ పాపాత్మ నుండి పుణ్యాత్మగా తయారు కాలేదు. బాబా స్మృతి తప్ప వేరే విధంగా ఆత్మ పాపాత్మ నుండి పుణ్యాత్మగా తయారు కాలేదు. जब गुप्त याद में रहे देही అభిమాని బనే తబ్ వికర్మ వినాశ్ హో. ఎప్పుడైతే గుప్తంగా బాబా స్మృతిలో ఉంటారో ఆత్మ అభిమానిగా తయారవుతారో అప్పుడు వికర్మలు వినాశనం అవుతాయి. धर्मराज के सजाओं से बचने का साधन भी याद है. ఎప్పుడైతే గుప్తంగా స్మృతిలో ఉంటారో ఆత్మ అభిమానిగా తయారవుతారు అప్పుడు వికర్మలు వినాశనం అవుతాయి. ధర్మరాజ శిక్షల నుండి రక్షింపబడడానికి సాధనం కూడా ఇదే. ఏది? ధర్మరాజ శిక్షల నుండి రక్షింపబడటానికి కూడా రక్షింపబడే సాధనం కూడా ఇదే. ఏది? స్మృతియే. साधन भी याद है. మాయ కి తుఫాన్ యాద్ మే హీ వీక్ని డాల్తే. కానీ మాయా తుఫాన్లు బాబా స్మృతిలోనే వేస్తూ ఉంటుంది. बाबा स्मृतिलोने माया तूफान वस्तु ఉంటాయి. इसलिए याद की गुप्त मेहनत करो तभी లక్ష్మీ నారాయణ जैसे లవ్లీ బన్ సకేంगे. అందువలన బాబా స్మృతిలో ఉండే గుప్తమైన శ్రమ పడుతూ ఉన్నట్లయితే లక్ష్మీనారాయణ లవ్లీగా తయారవగలరు. అందువలన స్మృతి యొక్క గుప్తమైన శ్రమ పడేటప్పుడే లక్ష్మీనారాయణలా లవ్లీగా ప్రియమైన వారిగా తయారు కాగలరు. గీత్. ఓం నమో శివాయ. ఓం శాంతి. ఏ మహిమా హై సబ్కే బాప్ కి. ఈ మహిమ అందరి తండ్రి యొక్క మహిమ, సర్వాత్మల తండ్రి. याद किया जाता है भगवान अर्थात बाप को उन्हें माता पिता कहते हैं ना, गॉड फादर भी कहा जाता है. భగవంతుణ్ణి తండ్రిని గుర్తు చేసుకుంటారు, పిలుస్తారు. మాతా పిత అని కూడా పిలుస్తారు, గాడ్ ఫాదర్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ऐसे नहीं सब मनुष्यों को गॉड फादर कहेंगे. ఏ మనుషుల్నైనా గాడ్ ఫాదర్ అని పిలుస్తారా? లేదు కదా. बाबा तो उनको लौकिक बाप को भी कहते हैं. लौकिक बाप जिसको कहते वो भी फिर पारलौकिक बाप को याद करते. बाबा నాన్న అనే పదం అయితే లౌకిక తండ్రికి కూడా ఉపయోగిస్తాం. అయితే అతడు కూడా పారలౌకిక తండ్రిని జ్ఞాపకం చేసుకుంటారు. కాబట్టి లౌకిక తండ్రికి ఎప్పుడు గాడ్ ఫాదర్ అని చెప్పం మనం. वास्तव में याद करने वाली आत्मा है जो लौकिक बाप को भी याद करती. లౌకిక తండ్రిని కూడా జ్ఞాపకం చేసేది ఎవరు? ఆత్మే కదా. ఇలా కాదు కదా, శరీరానికి తండ్రి కాబట్టి శరీరం జ్ఞాపకం చేస్తుంది అని అయితే అనుకోలేం కదా. ఆత్మే జ్ఞాపకం చేస్తుంది ఆ తండ్రిని కూడా. वो आत्मा अपने रूप को ऑक्यूपेशन को नहीं जानती. आत्मा अपने को ही नहीं जानती तो गाड फादर को कैसे जानेंगे? ఆత్మకు తన రూపము తన పరిచయము తెలీదు, ఇంకా గాడ్ ఫాదర్ యొక్క పరిచయము ఎలా తెలుస్తుంది చెప్పండి?
अपने लौकिक फादर को तो सब जानते, उनसे वर्षा मिलता नहीं तो याद क्यों करे, पारलौकिक बाप से जरूर वर्षा मिलता होगा. कहते ఓ గాడ్ ఫాదర్, లౌకిక తండ్రి కోసం, ఎవరి తండ్రి కోసం వాళ్ళకి తెలుసు వారసత్వం కూడా దొరుకుతుంది, అనుభవిస్తూ ఉంటారు. లేకపోతే లౌకిక తండ్రిని ఎందుకు గుర్తు చేసుకుంటారు ఎవరైనా? వారసత్వం ఉంటుంది కాబట్టే కదా. పారలౌకిక తండ్రి నుండి కూడా తప్పకుండా వారసత్వం దొరుకుతూ ఉండొచ్చు కదా. అందుకే ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తూ ఉంటాము. ఉన్సే రహం క్షమ మాంగేగే క్యూంకి పాప్ కర్తే రేతే యే భీ రామ మే నూంద్ హే. అతనిని పిలిచినప్పుడే ఎప్పుడు కూడా దయ అడుగుతారు, క్షమ అడుగుతారు. ఎందుకంటే పాపాత్మ అయితే అయిపోయి ఉన్నారు కదా, అందరూ పాపాలు చేస్తూనే ఉంటారు కాబట్టి ఎప్పుడు దయ క్షమ అడుగుతారు భగవంతుని నుండి. అయితే ఇది కూడా డ్రామాలో ఇమిడి ఉంది. ఎప్పటి నుండి పాపాత్మై పాపాలు చేస్తూ దిగిపోవటం అనేది అది కూడా డ్రామాలో ఉంది. परंतु आत्मा को जानना और फिर परमात्मा को जानना ये डिफिकल्ट सब्जेक्ट है. ఈజీ తే ఈజీ, డిఫికల్ట్ తే డిఫికల్ట్. ఆత్మను తెలుసుకోవడం, పరమాత్మను తెలుసుకోవడం అనేది కష్టమైన సబ్జెక్ట్ అని చెప్తున్నారు బాబా. ఈజీ అనుకుంటే ఈజీ, సహజాతి సహజం కూడా అర్థం చేసుకుంటే అనుభవం చేసుకోవాల్సిన సబ్జెక్ట్ కదా ఇది. లేకపోతే అతి కష్టం కూడా ఇది అని చెప్తున్నారు బాబా. बल्कि इतना भी साइंस आदि सीखते जिससे मून तक चले जाते तो भी इस नॉलेज के आगे वो तुच्छ. సైన్స్ ద్వారా చంద్రమండలానికి కూడా వెళ్ళిపోతూ ఉంటారు, కానీ ఈ జ్ఞానం ఎదురుగా ఆ జ్ఞానము తుచ్చమైనది అని చెప్తున్నారు బాబా. పరమాత్మను గుర్తించడం అందరికీ సాధ్యం కాదు. అప్నే కో బాప్ కో జానా బడా ముష్కిల్. ఎందుకు తుచ్చమైనది ఆ నాలెడ్జ్? ఆత్మను అంటే స్వయాన్ని, బాబాను తెలుసుకోవడం చాలా కష్టమైన విషయం ఇది. जो भी बच्चे अपने को ब्रह्मा कुमार कुमारी कहलाते वो भी अपने को ఆత్మ నిశ్చయ करे. అయితే బ్రహ్మ కుమార్ కుమారీలని చెప్పుకునే వారందరూ గుర్తించేశారు అనుకోవడానికి కూడా లేదు. పురుషార్థం చెయ్యాలి గుర్తించడానికి. స్వయాన్ని ఆత్మ అనుకునే అభ్యాసం చెయ్యాలి అని చెప్తున్నారు బాబా. ఆత్మని నిశ్చయం ఏర్పరచుకోవాలి. मैं आत्मा बिंदी हूँ, हमारा बाप भी बिंदी, ये भूल जाते. ये डिफिकल्ट सब्जेक्ट. నేను ఆత్మ బిందు, నా తండ్రి కూడా బిందు, ఇది మర్చిపోతుంటారు. ఎందుకంటే కష్టమైన సబ్జెక్ట్ ఇది, జారిపోయే సబ్జెక్ట్ బుద్ధిలో నుండి. अपने को आत्मा भी भूल जाते तो बाप को याद करना भी भूल जाते. నేను ఆత్మ అనేది కూడా మర్చిపోతుంటారు కర్మక్షేత్రంలో వచ్చినప్పుడు. అలాగే బాబాను జ్ఞాపకం చేయడం కూడా మర్చిపోతుంటారు అని చెప్తున్నారు బాబా. దేహ అభిమాని బన్నేక देही अभिमानी बनने का अभ्यास नहीं है. आत्मा बिंदी है, उनमें ही 84 जन्मों का पाठ नूंदा हुआ है. जो मैं आत्मा भिन्न भिन्न शरीर में पाठ बजाते ये घड़ी घड़ी भूल जाता है. ఆత్మ అభిమానిగా ఏ అభ్యాసం ఉండడం లేదు పిల్లల్లో అని చెప్తున్నారు బాబా. ఆత్మ బిందు దానిలో 84 జన్మల పాత్ర నిండి ఉంటుంది. నేను ఆత్మ రకరకాల శరీరాలు ధరించి పాత్ర అభినయిస్తున్నాను అనేది గడిగడికి మర్చిపోతున్నారు పిల్లలు అని చెప్తున్నారు బాబా. ముఖ్య బాత్ యహీ సమझने की, आत्मा और परमात्मा को समझने के सिवाय बाकी नॉलेज तो सबकी बुद्धि में आ जाता है. ముఖ్యమైన విషయమే ఇది అర్థం చేసుకోవాల్సింది. ఆత్మ మరియు పరమాత్మ ఇది అర్థం కాకుండా మిగిలిన జ్ఞానం అర్థం కాదు. మిగిలినది ఈజీ, అది కష్టమైంది ఇదే, ఆత్మను పరమాత్మను అనుభవం చేయడం. हम 84 जन्म लेते, सूर्यवंशी चंद्रवंशी बनते, ये चक्र तो बहुत सहज है, समझ जाते. సూర్యవంశి చంద్రవంశి అవుతూ 84 జన్మలు తీసుకుంటాము. ఈ చక్రం కోసం తెలుసుకోవటం సహజమే అని చెప్తున్నారు మామ. परंतु सिर्फ चक्र को जानने से इतना फायदा नहीं जितना अपने को आत्मनिश्चय कर बाप को याद करने में फायदा है. కానీ కేవలము చక్రం రహస్యం బాగా అర్థమైపోయింది, చెప్పగలుగుతున్నాం అనేక మందికి, దీనిలో అంత లాభం లేదు. అవసరమే, కానీ ఎంతైతే స్వయాన్ని ఆత్మని నిశ్చయం చేసుకుంటూ బాబాను జ్ఞాపకం చేసుకోవడంలో లాభం ఉందో అంత జ్ఞానం యొక్క సబ్జెక్టులో లాభం లేదు అని చెప్తున్నాను బాబా.
मैं आत्मा स्टार हूँ, फिर बाप भी स्टार अति सूक्ष्म है, वही सद्गति दाता है, उनको याद करने से ही विकर्म विनाश होने हैं. నేను ఆత్మ కూడా ఒక స్టార్, బాబా కూడా ఒక స్టార్, అతి సూక్ష్మ రూపం అనుకుంటూ జ్ఞాపకం చేయాలి. అతడే సర్వుల సద్గతి దాత. అతనిని జ్ఞాపకం చేయటం వల్లే మన వికర్మలు వినాశనం అవుతాయి. इस तरीके से कोई भी निरंतर याद नहीं करता. కానీ బాబా చెప్తున్న ఈ విధానంలో ఎవరు జ్ఞాపకం చేయటం లేదు అని చెప్తున్నారు. నిరంతర జ్ఞాపకం చేయట్లేదు ఈ విధానంలో. देही अभिमानी नहीं बनते, घड़ी घड़ी ये याद रहे मैं आत्मा हूँ, बाप का फरमान है मुझे याद करो तो विकर्म विनाश होंगे, मैं बेंदी हूँ. ఆత్మాభిమానిగా తయారవ్వడం లేదు పిల్లలు. గడి గడికి ఇది గుర్తుండాలి, నేను ఆత్మను. బాబా ఆజ్ఞ నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి. मैं बिंदी हूँ, यहाँ पाठ दर आकर बना हूँ, मेरे में 5 विकारों की कट चढ़ी हुई है. अवेयरनेस में ఆత్మాభిమాని ఎలా కావాలి? నేను బిందు ఆత్మను కదా, ఇక్కడికి వచ్చాను, పాత్రధారి అయి పాత్రను అభినయించాను. తర్వాత నాలో పంచవికారాల యొక్క తుప్పు చేరిపోతూ వచ్చింది, लोहयुगंलों के చేరుకున్నాను. अब गोल्डन एज में जाना है, इसलिए बाप को बहुत प्यार से याद करना है. ఇప్పుడు నేను మళ్ళీ గోల్డెన్ ఏజ్లోకి వెళ్ళాలి, అందుకని బాబాని చాలా ప్రేమగా నేను జ్ఞాపకం చెయ్యాలి. ఇప్పుడు ఇలా ఇలా మనలో మనం అనుకుని రియలైజ్ అవ్వడం, దాన్ని ఏమంటారు, అనుకోవడమే కాకుండా అది ఒక ఫీలింగ్ లోపల, లోపల నుండి ఒక అనుభూతి కలుగుతూ ఉండాలి ఇలా అనుకుంటూ. దాన్ని ఏమంటారు, ఆత్మాభిమాని కావడం. इस रीति बाप को याद करेंगे तब कट निकल जाएगी, यह है मेहनत. ఈ రీతిలో బాబాని జ్ఞాపకం చేసుకున్నప్పుడే తుప్పు అనేది తొలగుతుంది. ఇందులో శ్రమ ఉంది. सर्विस की लबार तो बहुत मारते, आज ये सर्विस की बहुत प्रभावित हुए, परंतु शिव बाबा समझते आत्मा और परमात्मा के ज्ञान पर कुछ भी प्रभावित नहीं हुआ. సర్వీస్ యొక్క గొప్పలు చాలా కొడుతూ ఉంటారు పిల్లలు. ఈరోజు ఈ సర్వీస్ చేశాను, చాలామంది ప్రభావితులైపోయారు బాబా అంటారంట. కానీ శివ బాబాకు తెలుసు ఆత్మ పరమాత్మ జ్ఞానం మీద ఏ మాత్రము వాళ్ళు ప్రభావితులు కాలేదు అంటారంట బాబా. అది ముఖ్యము. भारत हेवन और हेल कैसा बनता है, 84 जन्म कैसे लेते, सतोरजतमो में कैसे आते, सिर्फ ये सुनकर ప్రభావిत. ఎక్కువ ఎక్కువ ఏంటంటే మనం జ్ఞానం చెప్పేటప్పుడు కూడా, కోర్సులు ఇచ్చేటప్పుడు కూడా భారతదేశం స్వర్గంగా నరకంగా ఎలా అవుతుందనే పాయింట్ మనం చెప్తాం కదా, అదొకటి. అంటే ఆకాశం మీద స్వర్గం అనేది ఇక్కడ ఎలాగా స్వర్గం నరకంగా మారుతూ ఉంటుంది, అదొకటి ఇంప్రెస్ అవుతారు, ప్రభావితులు అవుతారు. ఇంకోటి 84 జన్మలు ఎలా తీసుకుంటాము, సతో రజో తమో స్థితులు ఎలా వస్తాయి, ఇది చెప్తాం కదా, దీనిపైన కూడా ఇంప్రెస్ అవుతారు, ప్రభావితులు అవుతారు. మనం చెప్పేటప్పుడు ఆత్మ పరమాత్మ జ్ఞానంతో ప్రభావితులు అవుతున్నారు అందరూ అని అనుకోలేము, అది కూడా గమనించాలి మనం. అది కరెక్ట్గా అర్థమైందా లేదా మనం చెప్పే జ్ఞానంలో వాళ్ళకి అని. परमात्मा निराकार है ये भी समझ जाते, बाकी में आत्मा मेरे में 84 जन्मों का पाठ भरा हुआ है, बाप भी बिंदी उनमें सारा ज्ञान है, उनको याद करना, ये बातें कोई भी समझते नहीं. ఇకపోతే పరమాత్మ నిరాకారుడు, బిందువునే మనం పరమాత్మ అనగలము, భగవంతుని అనగలం, ఆ పాయింట్ కూడా వస్తారు, అర్థమవుతుంది. కాకపోతే నేను ఆత్మ ఒక చిన్న బిందువు, 84 జన్మల పాత్ర రీల్లా నిండి ఉంది, అభినయించాలి. నేను బాబా కూడా బిందు, ఇంత చిన్న బిందువులని మొత్తం జ్ఞానం నిండి ఉంది అతనిలో, అతనినే మనం జ్ఞాపకం చేయాలి, ఆ బిందువునే, దానిలోనే ప్రాప్తి ఉంది. ఇంతవరకు ఈ విషయాలు అర్థం చేసుకుని అందరికీ అర్థం కావట్లేదు అదే విషయం. ముఖ్య బాత్ సమస్తేనే, ఇదే ముఖ్యమైన విషయం, ఈ ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవటం లేదు అని చెప్తున్నారు బాబా. वर्ल्ड के हिस्ट्री जोग्राफी की नॉलेज बाप ही देते हैं, गवर्नमेंट भी चाहती है कि वर्ल्ड की हिस्ट्री जोग्राफी होनी चाहिए, ये तो उनसे भी सूक्ष्म बातें हैं. ప్రపంచ చరిత్ర భౌగోళికం యొక్క జ్ఞానం
బాబాయే ఇస్తున్నారు. గవర్నమెంట్ కూడా ఆశిస్తుంది ఇటువంటి సబ్జెక్ట్ ఉండాలి అని. ఏది? వరల్డ్ యొక్క హిస్టరీ, జాగ్రఫీ. అయితే గవర్నమెంట్ అనుకునే దానికన్నా కూడా ఇంకా అతి సూక్ష్మమైన విషయాలు బాబా చెప్తున్నవి. అంటే వరల్డ్ యొక్క हिस्ट्री ज्योग्राफी कन्ना కూడా ఇంకా అతి सूक्ष्म विषयाలు ఉన్నాయి. आत्मा क्या है, उनमें कैसे 84 जन्मों का पाठ है, वो भी अविनाशी है. ये याद करना, अपने को बिंदी समझना और बाप को याद करना जिससे विकर्म विनाश हो. इस योग में कोई भी तत्पर नहीं रहते हैं. इस याद में रहे तो बहुत लवली हो जाए. బాబా చెప్తున్నారు ఆత్మ ఏంటి, దానిలో 84 జన్మల పాత్ర ఉంటుంది, అది కూడా అవినాశి శక్తిగా ఉంటుంది ఆత్మ. ఇలా జ్ఞాపకం చేసుకోవడం, స్వయాన్ని బిందు అనుకోవడం మరియు బాబాను జ్ఞాపకం చేయడము, ఏ స్మృతి ద్వారా అయితే వికర్మలు వినాశనం అవుతున్నాయో, ఇటువంటి యోగంలో తత్పరులై ఉండడం లేదు పిల్లలు అని చెప్తున్నారు బాబా. బాబాకి ఎలా తెలుస్తుంది మనం సరిగా యోగంలో ఉండట్లేదని? ఎందుకంటే బాబా స్మృతిలోనే ఎక్కువగా ఉన్నట్లయితే చాలా లవ్లీగా తయారైపోతారు వాళ్ళు అని చెప్తున్నారు బాబా. ఎలా లవ్లీగా అంటే, ये लक्ष्मी नारायण देखो कितनी लवली है, यहाँ के मनुष्य तो देखो कैसे हैं. లక్ష్మీనారాయణ మూర్తి విగ్రహాన్ని చూడండి, ఫోటోలను చూడండి. అసలు సతీగయ్యకి ఎక్యురేట్ ఫోటోలు కాదు, అయినప్పటికీ మనకి వాళ్ళకి తేడా కనిపిస్తుంది అందులో. ఎంత లవ్లీగా చిరునవ్వుతో, ఇంత దివ్యత ముఖంలో, మాయ అంటే తెలియని స్థితి కనిపిస్తూ ఉంటుంది కదా. ఇక్కడ మనుషులు చూడండి ఎలా ఉంటారా లక్ష్మీనారాయణ ఎదురుగా పోల్చుకుంటే. ఆ తేడా ఇప్పుడు మనలో రావాలి. దానికోసం బాబా స్మృతి మార్గం. खुद भी कहते हैं हमारे में कोई गुण नहीं, हम जैसे मल्ले चे आप स्वच्छ. స్వయం కూడా విగ్రహాలు ఎదురుగా అంటారు వెళ్ళి, నాలో ఏ గుణాలు మిగలలేదు ప్రభు, మీ ఎదురుగా మేము మలినంతో ఉన్నాము, మీరు స్వచ్ఛంగా ఉన్నారు అని విగ్రహాలు ఎదురుగా వెళ్ళి పాడుతూ ఉంటారు. जब अपने को आत्मनिश्चय कर पाप को याद करे तब सफलता मिले, नहीं तो सफलता बहुत थोड़ी मिलती है. ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మని నిశ్చయం చేసుకొని బాబాని జ్ఞాపకం చేస్తామో అప్పుడు సఫలత దొరుకుతుంది. దేనిలో? పురుషార్థం. పురుషార్థంలో సఫలత ఉంటే అన్ని సఫలత ఉంటుంది అనుకోండి. కానీ ఇక్కడ మెయిన్ సఫలత అంటే లౌకిక కార్యాలది అనుకోకండి. ఉంటుంది పురుషార్థం బాగుంటాయి అన్ని, కానీ పురుషార్థంలో సఫలతకు ఇది ఆధారం. లేకపోతే సఫలత చాలా కొద్దిగానే దొరుకుతుంది. భలే సేవ చేసేస్తూ ఉంటాము, పేరు కూడా వచ్చేస్తూ ఉంటుంది, వృద్ధి కూడా అయిపోతూ ఉంటుంది, కానీ పురుషార్థంలో అసలైన సఫలత అనరు దాన్ని. పురుషార్థంలో అసలైన సఫలత ఏంటి? ఆత్మాభిమాని స్థితి. బాబా స్మృతి ఎక్యురేట్గా యుగంలోకి వచ్చినప్పుడు చేయాలి అది. समझते हैं हमारे में बहुत अच्छा ज्ञान है, वर्ल्ड की हिस्ट्री ज्योग्राफी हम जानते, परंतु योग का चार्ट नहीं बताते हैं. నాలో చాలా మంచి జ్ఞానం ఉంది, వరల్డ్ యొక్క హిస్టరీ జాగ్రఫీ చాలా చక్కగా ఎవరికైనా చెప్పగలను, నాకు తెలుసు, అర్థమైంది అనుకుంటారు, కానీ యోగం యొక్క చార్టు కరెక్ట్గా చెప్పరు పిల్లలు. చాలా కష్టం అనిపిస్తుంది ఇది అనుభవం చేసి చెప్పండి అంటే. బాబా ఉన్నప్పుడు కూడా ఆత్మాభిమాన స్థితిలో ఎలా అనుభవం చేయండి 2 రోజు నాకు చెప్పండి అంటే బాబా అడగకపోతే సంతోషపడిపోయేవారంట. ఓ బాబా ఈరోజు అడగలేదు, సేవ్ అయిపోయింది, లేకపోతే తక్కువ ఉంది కదా పురుషార్థం అది. అలా ఉంటూ ఉంటుంది. मुश्किल को ये जो इस अवस्था में रहते अर्थात अपने को आत्मा समझ बाप को याद करते, बहुतों को अभ्यास नहीं है. ఈ అవస్థలో ఉండడము, స్వయాన్ని ఆత్మ అనుకుని బాబాను జ్ఞాపకం చేయడం కష్టంగా కొద్ది మంది సిన్సియర్గా ప్రాక్టీస్ చేస్తారు. ఇకపోతే ఇంకా మిగిలిన చాలా మందిలో ఈ అభ్యాసం ఉండడం లేదు.
बाबा समझते कि बच्चे सिर्फ ज्ञान का चक्र बुद्धि में फिराते, बाकी मैं आत्मा हूँ। बाबा से हमको योग लगाना है, जिससे रहने से निकल गोलेनेज में जाएंगे। मुझ आत्मा को बाप को जानना है, उसकी याद में ही रहना है। ये बहुतों का अभ्यास कम है। बाबा చెప్తున్నారు, బాబా कहते తెలుసు పిల్లలు కేవలం జ్ఞానం యొక్క చక్రం బుద్ధిలో తిప్పుతున్నారు, అందులో బాగానే ఉన్నారు. కానీ నేను ఆత్మను బాబాతోనే యోగం జోడించుకోవాలి. దీని ద్వారానే నేను ఐరన్ ఏజ్ నుండి గోల్డెన్ ఏజ్ స్థితిలోకి వెళ్తాను. నేను ఆత్మ బాబాను తెలుసుకోవాలి, బాగా అర్థం చేసుకోవాలి బాబాను నేను. బాబా స్మృతిలోనే ఉండాలి ఎక్కువగా నేను. ఈ అభ్యాసం చాలా మందిలో తక్కువగానే ఉంటుంది అని చెప్తున్నారు బాబా. बहुत आते भी है, अच्छा अच्छा भी कहते, बाकी उनको ये पता नहीं पड़ता कि अंदर कितनी కట్ లగి హుయి హే. చాలా మంది బాబా దగ్గర వస్తూ ఉంటారు, బాగుంది, చాలా మంచి జ్ఞానం అని కూడా అంటూ ఉంటారు. కానీ రోజు మురళి విని కూడా అనుకుంటాం, ఎంత బాగా చెప్పారు బాబా ఈరోజు మురళి, నా కోసమే చెప్పారు అలా కూడా అనుకుంటాం. కానీ లోపల ఎంత తుప్పు పట్టేస్తుంది, ఎంత తొలగింది, అది అర్థం చేసుకునే పురుషార్థం కష్టంగా జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. सुंदर से श्याम बन गए, फिर सुंदर कैसे बने ये कोई भी नहीं जानते. సుందరం నుండి శ్యాములైపోయి మనం మళ్ళీ సుందరంగా ఎలా తయారవ్వాలి ఇది ఎవరికి తెలియదు. सिर्फ हिस्ट्री जोग्राफी जानने का काम नहीं, पावन कैसे बने, सजा ना खाने का उपाय है सिर्फ याद में रहना. బాబా చెప్తున్నారు కేవలం హిస్టరీ జోగ్రఫీ తెలుసుకున్నంత మాత్రాన పని జరగదు. పావనంగా ఎలా తయారవ్వాలి, శిక్ష అనుభవించకుండా మనం వెళ్ళాలంటే ఉపాయం ఏంటి? కేవలం బాబా స్మృతిలో ఉండడం. योग ठीक नहीं होगा तो धर्मराज की सजाएं खाएंगे. ये बहुत बड़ी సబ్జెక్ట్ है जिसको कोई उठा नहीं सकते. యోగము సరిగా లేకపోతే ధర్మరాజ శిక్షలు అనుభవిస్తారు. ఇది చాలా గొప్ప హైయెస్ట్ సబ్జెక్ట్. దీనిని అందరూ ధారణ చేయలేకపోతున్నారు ఈ సబ్జెక్ట్. ज्ञान में अपने को मियाँ मिट्टू समझ बैठते, इसमें कोई शक नहीं. मूल बात है योग की. జ్ఞానం విషయంలో నాకు అంత తెలుసు బాగా అని కూర్చుంటారు, దీనిలో ఎలాంటి సంశయం లేదు బాబాకి మన మీద. కానీ ముఖ్యమైన విషయం యోగం. योग में बहुत कच्चे, इसलिए बाप कहते खबरदार रहो, सिर्फ पंडित नहीं बनना. యోగంలో చాలా పచ్చికుంటున్నారు, జాగ్రత్త, ఖబర్దార్, పండితులే కూర్చోకండి. యోగం బాగా చేయాలి, యోగం బాగా చేయాలంటే చిలకకు కానీ మనం నేర్పిస్తుంది కూడా యోగం బాగా చేయాలి, యోగం బాగా చేయాలని. కానీ చేయడం అనేది దానికి ఎలా తెలీదు, మనం అలాగ అయిపోకూడదు, పండితులుగా అయిపోకూడదు. मैं आत्मा हूँ, मुझे बाप को याद करना है, बाप ने फरमान दिया है, मन मना ये है महामंत्र. अपने को स्टार समझ, बाप को भी स्टार समझो, फिर बाप को याद करो. నేను ఆత్మను, నేను బాబానే జ్ఞాపకం చెయ్యాలి, ఎందుకంటే బాబా ఆజ్ఞ ఇది నాకు. మన్మన భవ అనే మంత్రం ఇచ్చారు బాబా నాకు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మహామంత్రం. ఎలా జ్ఞాపకం చేయాలి అయితే మిమ్మల్ని మీరు స్టార్లా అనుకుంటూ బాబాను కూడా స్టార్ ఒక బిందువుగా చూస్తూ అప్పుడు బాబాని జ్ఞాపకం చేయాలి. అంటే దానికి కూడా ఒక విధి ఉంటుంది కదా, విధి పూర్వకంగా జ్ఞాపకం చేయండి అని చెప్తున్నాను బాబా. बाप का कोई बड़ा रूप नहीं सामने आता है, तो देही అభిమాని बनने में ही मेहनत है. బాబాది పెద్ద రూపమేమి మన కళ్ళెదురుగా రాదు కదా. వస్తుందా ఎప్పుడైనా? బిందువు కాకుండా అఖండ జ్యోతి అలాగ చూడరు కదా, పెద్ద లింగంగాను. జ్ఞానంలో వచ్చే కొత్త కొత్త వాళ్ళకైతే లింగమే గుర్తొస్తుంది. అలా చేయకూడదు.
आत्मा अभिमानीగా తయారవడంలోనే శ్రమ ఉంది. विश्व के महाराजा महारानी एक बनते जिनकी लाखों ప్రజా బంతి ప్రజాతో బహుతైన ఎందుకు ఇది కష్టం అయిపోతుంది అందరూ చేయలేకపోతున్నారంటే ప్రజా పదవిలో వెళ్ళాల్సి ఉంటుంది వాళ్ళు కాబట్టి. మహారాజా మహారాణి కొద్దిమందే అవుతారు, మిగిలిన వాళ్ళందరూ ప్రజలే అవుతారు కదా అంటున్నారు. हिस्ट्री ज्योग्राफी को जानना तो सहज है, परंतु जब अपने को आत्मा समझ बाप को याद करेंगे तब पावन बनेंगे. హిస్టరీ జాగ్రఫీ తెలుసుకోవడం చాలా సహజం, కానీ స్వయాన్ని ఆత్మ అనుకుంటూ బాబాను జ్ఞాపకం చేస్తేనే పావనంగా తయారవుతుంది. ये अभ्यास बड़ा डिफिकल्ट है, याद करने बैठेंगे तो बहुत तूफान विघ्न डालेंगे. ఈ అభ్యాసం ఎందుకు కష్టం అనిపిస్తుంది? బాబా స్మృతి చేయడానికని మనం కూర్చుంటాము, మాయా తుఫాన్లు చాలా ఊపేసి విఘ్నాలు వేసేస్తూ ఉంటుంది. कोई आधा घंटा भी एक रस में बैठे बड़ा मुश्किल है, घड़ी घड़ी भूल जाएंगे. इसमें सच्ची सच्ची गुप्त मेहनत. అరగంట అయినా ఏకరసంగా కూర్చోవడం కష్టమేమో, చాలా కష్టపడిపోతూ ఉంటారు. అందుకే యోగం అనేటప్పటికి ఎంత ఇంకా లేట్గా, నేను అంతసేపు కూర్చోలేను, ఇంకో అరగంట అయ్యే కూర్చున్నాను, ఇంకో అరగంట అయ్యే కూర్చున్నాను, గడిగడికి మర్చిపోతూ ఉంటారు కూడా, బుద్ధి జంప్ అయిపోతూ ఉంటుంది. దీనిలో సత్యమైన గుప్తమైన శ్రమ పడాల్సి ఉంది. అది మనది మనకే తెలుసు, ఎంత చేసి పక్క వాళ్ళు ఎవరికి తెలియదు. ఇది సత్యత. సచ్చి సచ్చి గుప్త మెహనతే. సత్యమైన గుప్తమైన శ్రమ ఉంది. ఇతరులకి తెలియడం కోసం చేసేది కాదు, ఇతరులకి మనం వినిపించడం కోసం చేసేది కాదు. నేను ఇంత అభ్యాసం చేశాను, మనకి ఆ ఫీలింగ్ ఉండాలి అని చెప్తున్నారు మామ. चक्र का राज जानना सहज है, बाकी देही अभिमानी हो बाप को याद करना ये मुश्किल कोई समस्या और उस एक्ट में आते. చక్రం యొక్క రహస్యం అర్థం కావడం అది ఈజీయే, కాకపోతే ఆత్మాభిమాని బాబాను జ్ఞాపకం చేయడం ఇది కష్టంగా అర్థమవుతుంది. అర్థమైనట్టు ఉన్న యాక్ట్లో రావడం కష్టమవుతుంది. అంటే ఏమంటారు, ప్రాక్టికల్ యాక్షన్లో రావడం. बाप की याद से तुम पावन बनेंगे, निरोगी काया बड़ी आयु मिलेगी. కానీ బాబా స్మృతి వలనే మీరు పావనంగా తయారవుతారు, నిరోగి కాయ, నిరోగి శరీరము దొరుకుతుంది, ఆయుష్ పెరుగుతుంది. సిర్ఫ్ వరల్డ్ की हिस्ट्री ज्योग्राफी समझाने से माला का दाना नहीं बन सकते. కేవలం వరల్డ్ యొక్క హిస్టరీ జాగ్రఫీ మనం చెప్పేసాము కోర్సు ద్వారా, బాగా అర్థమైంది వాళ్ళకి, దీంతో మాలలో మనీగా అయిపోలేము. దానా బనేంగే, మాలలో మనీ ఎలా అవుతాం? యాద్ సే, ప్రాక్టికల్ స్మృతి యొక్క పురుషార్థం చేసినప్పుడే. ఏ మెహనత్ కోయి సే పోంచుతుంది, కానీ ఈ శ్రమ పడడానికి ఇష్టపడట్లేదు, ఈ శ్రమ చేయట్లేదు పిల్లలు. खुद भी समझते कि हम याद में नहीं रहते. अच्छे महारथी इस बात में ढीले है. స్వయానికి కూడా అర్థమవుతుంది నేను స్మృతిలో ఉండడం లేదు అనేది. ఈ విషయంలో మంచి మంచి మహారథులు కూడా డీలా అయిపోతూ ఉన్నారు అని చెప్తున్నారు బాబా. मुख्य बात समझाना आता ही नहीं है, ये बात है भी मुश्किल. ముఖ్యమైన విషయం చెప్పటం రావడం లేదు కూడా పిల్లలకి. कल्प की आयु इन्होंने बड़ी कर दी है, तुम 5000 वर्ष सिद्ध करते, परंतु आत्मा परमात्मा का राज कुछ भी नहीं जानते हैं, याद ही नहीं करते, इसलिए अवस्था डगमगाती रहती है. देहाभिमान बहुत है, देही अभिमानी बने तब माला का दाना बन सके. బాబా ఈ రోజు చాలా డోస్ ఇస్తున్నారు. కల్పం యొక్క ఆయుష్ చాలా ఎక్కువ రాసేసారు, అలా కాదు 5000, ఇవన్నీ నిరూపించి కూడా ఈజీగా చెప్పగలం. కానీ ఆత్మ పరమాత్మ రహస్యం ఏమీ అర్థం కావట్లేదు ఎదుటి వాళ్ళకి మీరు చెప్పేటప్పుడు. స్మృతియే చేయట్లేదు. ఇంకో విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మన స్థితి ఎలా ఉంటుందో మనం ఎవరికైనా కోర్స్ ఇస్తే వాళ్ళ స్థితి కూడా అదే తయారవుతుంది. పురుషార్థంలో ఇంట్రెస్ట్, అమృత వేళ లేవాలని సెల్ఫ్ ఇంట్రెస్ట్, బాబా స్మృతి ఎప్పుడు చేసినా ఫుల్ మస్తిలో ఉంటూ చేయాలి నేను ఇంట్రెస్ట్. పురుషార్థంలో మీ స్థితి ఏది ఉంటుందో, మీరు ఎవరికి కోర్స్ ఇస్తారో లేదా కోర్స్ వినిపించడానికి తీసుకొస్తారో వాళ్ళ మీద కూడా ఆ ఎఫెక్ట్ పడుతుంది.
ఇది రూల్. జైసే రచత వైసే రచన. రచయిత ఎలా ఉంటారో రచన పైన ఆ ప్రభావం పడు. ఇస్లియే అవస్థ డగమగాతి రీతి స్మృతియే చేయకపోవడం వల్ల అవస్థ కదిలిపోతూ ఉంటుంది. దేహాభిమానం చాలా వచ్చేస్తుంది. ఆత్మాభిమానిగా తయారైనప్పుడే మాలలో మణిగా కాగలరు. ऐसा नहीं है कि ऐसा नहीं है वर्ल्ड की हिस्ट्री ज्योग्राफी समझाते इसलिए हम माला के नज़दीक आ जाएँगे, नहीं। आत्मा इतनी छोटी, इसमें 84 जन्मों का पाठ भरा हुआ है। इस बात को पहले-पहले बुद्धि में लाना है, फिर चक्र को याद करना है। मूल बात है योग की. ఇలా అనుకోకండి సృష్టి యొక్క చరిత్ర, భౌగోళికం నేను చాలా బాగా చెప్పగలుగుతున్నాను గదా! ఎంతో మందికి అర్థమై బాబా పిల్లలు అయిపోవచ్చు కూడా మన ద్వారా. దాంతో మాలలో మనకి కాలేరంటున్నారు బాబా. ఇంత క్లియర్‌గా చెప్తున్నారు బాబాయ్ గారు. ఆత్మ ఇంత చిన్న బిందువు, 8 జన్మల పాత్ర నిండి ఉంటుంది. ఈ విషయం మొట్టమొదట బుద్ధిలో తెచ్చుకోవాలి. అప్పుడు తర్వాత ఆ అనుభవాలు మనకి స్పష్టంగా అవుతూ చక్రాన్ని జ్ఞాపకం చేసుకోవడం. వేరేటి అనుభూతుల కోసం అన్నట్టు అలా. मूल बात है योग की. योगी अवस्था चाहिए. ముఖ్యమైన విషయం యోగం. యోగి అవస్థ కావాలి. పాపాత్మ से పుణ్యాత్మ बनना है. ఆత్మ పవిత్ర होगी योग से. పాపాత్మ నుండి పుణ్యాత్మ అవ్వాలి. అది యోగం ద్వారానే అవుతాం పవిత్రంగా. योग बल वाले ही धर्मराज के दंडों से बच सकते. యోగ బలం ఉండే వాళ్ళే ధర్మరాజు యొక్క శిక్షల నుండి రక్షింపబడతారు. ये मेहनत बड़ी मुश्किल कोई से होती है. माया के तूफान भी बहुत आएंगे. ये बहुत हड्डी गुप्त मेहनत है. చాలా కష్టంగా ఎవరో కొద్ది మంది ద్వారానే ఈ శ్రమ జరుగుతుంది అంటున్నారు బాబా. ఎందుకంటే మాయ తుఫాన్లు కూడా చాలా వస్తాయి. ఎంతో లోపల నుండి ఇంట్రెస్ట్ ఉండి పురుషార్థం చేస్తేనే, లేకపోతే పక్కకి వెళ్ళిపోతుంది పురుషార్థం. అలా దీన్నే బాబా హడ్డీ గుప్త్ మెహనత్ అంటారు. హడ్డీ అంటే ఏంటి? లోపల నుండి మన మనస్సుతో మనం, ఎవరు మనకి గడిగడికి చెప్పకుండా నువ్వేం పురుషార్థం చేస్తున్నావు అడిగే అవసరం లేకుండా మనలో మనకి డీల్ అయిపోకుండా ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. దాన్నే హడ్డీ అంటారు. లోపల నుండి ఉండే हड्डी गुप्त मेहनत है. लक्ष्मी नारायण बनना मासिक अगर नहीं, ये अभ्यास हो जाए तो चलते फिरते बाप की याद आती रहे. इसको ही योग कहा जाता है. లక్ష్మీ నారాయణ అవడం అంటే ఏమనుకున్నారు మరి? కింద మిల్లేం కాదు. నడుస్తూ తిరుగుతూ కూడా బాబా స్మృతి కలుగుతూ ఉండాలి. బాబాతోనే మనం మాట్లాడుకుంటూ ఉండాలి. దీన్నే యోగము అంటారు. బాకీ ఏ జ్ఞాన్ కి బాతే తో छोटे छोटे बच्चे भी समझ जाएंगे. జ్ఞానం అయితే చిన్న పిల్లలకు కూడా అర్థమైపోతుంది. चित्रों में सब युग आदि लगे हुए हैं. ये तो कॉमन है. जब कोई भी कार्य शुरू करते तो स्वास्तिका लगाते, ये निशानी है सतीक त्रेता के. बाकी ऊपर में एक छोटा सा संगम है. तो पहले अपने को आत्मा समझ बाप को याद करते रहेंगे, तब भी वो शांति फैल सकती. योग से विकर विनाश होंगे. బాబా చెప్తున్నారు చిత్రాలలో యుగాలు అన్ని బొమ్మలు గీసి ఉన్నాయి. స్వస్తిక్ గుర్తు ఉంది. అది 4 యుగాలు గుర్తు. నా సత్యయుగం నుండి కలియుగం వరకు. తర్వాత అతి చిన్న యుగం సంగమ యుగం ఉంది. ఇవన్నీ చూస్తేనే అర్థమైపోతాయి కూడాను. ఉం. కాబట్టి మొట్టమొదట మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ బాబాను జ్ఞాపకం చేసినప్పుడే మీరు ఎక్కడుంటే అక్కడ మీ చుట్టూ శాంతి తరంగాలు వ్యాపిస్తాయి. అంతేకాదు మీ వికర్మలు వినాశనం అవుతాయి యోగం ద్వారా. सारी दुनिया इस बात में भूली हुई है आत्मा और परमात्मा के बारे में. कोई कहते परमात्मा हजारों सूर्यों से तेजोमय, परंतु ये कैसे हो सकता है? వెయ్యి సూర్యుల కన్నా తేజోమయ రూపం పరమాత్మది అనుకుంటారు. అదెలా వీలవుతుంది అన్నారు బాబా. जबकि कहते आत्मा से परमात्मा, फिर तो दोनों ही एक हुई है ना. ఆత్మ సో పరమాత్మ అని ఒకవైపు అంటూ ఉంటారే భక్తిలోని. మరి అలా ఆలోచించిన ఆత్మ ఏ బిందువు, పరమాత్మ కూడా అది బిందువు అని అర్థమవుతుంది. చోటే బడే కా ఫర్క్ नहीं पड़ सकता. इस पर भी समझाना है. చిన్న పెద్ద సైజ్ తేడా ఉండదు. आत्मा का रूप बिंदी है. आत्मा से परमात्मा है तो परमात्मा भी बिंदी ठहरना. इसमें फर्क तो होना सके. ఆత్మ రూపం బిందువు అయితే ఆత్మ సో పరమాత్మ అన్నప్పుడు పరమాత్మ రూపం కూడా బిందువే అవుతుంది కదా, తేడా రాదు. सब परमात्मा हो जाए तो सब क्रिएटर हो जाए. सर्व की सदगति करने वाले तो एक बाप है ना. बाकी तो हर एक को अपना पार्ट मिला हुआ है.
అందరూ పరమాత్మ అయిపోతే అందరూ క్రియేటర్స్ అయిపోవాలి కదా! కానీ సర్వుల సద్గతి ఇచ్చేవారు బాబా ఒక్కరే ఉన్నారు. పరమాత్మ ఒక్కరే. అందరూ పరమాత్మ కాలేరు. బాబా చెప్తున్నారు, నన్నే జ్ఞాపకం చేసుకుంటే మీ ఆత్మ పైన తుప్పు తొలుగుతుంది. మిగిలిన వాళ్ళందరికీ ఎవరి పాత్ర వాళ్ళు లభించింది. ఒక పరమాత్మే సర్వుల सदगति दाता। ये बुद्धि में बीटा नहीं पड़े समझ की बात है। बाप कहती मुझे याद करो तो कट निकल जाएगी। ये मेहनत है। एक तो आधा कल देह अभिमानी हो रही हो, सतीग्नि देही अभिमानी रहते भी बाप को नहीं जानते, ज्ञान को नहीं जानते। इस समय जो तुमको नॉलेज मिलते है वो नॉलेज गुम हो जाते। वहां सिर्फ इतना जानते हैं कि हम आत्मा एक शरीर छोड़ दूसरा लेते, पार्ट बजाते। इसमें फिक्र की क्या बात है? हर एक को अपना अपना पार्ट बजाना है। रोने से क्या होगा यह समझाया जाता है। अगर कुछ समझे तो शांति आ जाए, खुद समझेंगे तो औरों को भी समझाएंगे। బాబా చెప్తున్నారు, నన్నే జ్ఞాపకం చేసుకుంటే మీ తుప్పు తొలగుతుంది. దీనిలో శ్రమ ఉంది. శ్రమ ఎందుకు అవుతుందంటే ఒక్కవైపు దేహాభిమాని అయిపోయే అలవాట్లో ఉండిపోయారు కదా అర్ధకల్పం నుండి. ఇంకో అర్ధకల్పం సతీగం త్రేతయుగంలో ఆత్మాభిమానిగా ఉంటారు. కానీ బాబా పరిచయం గుర్తుండదు. జ్ఞానం అనేది అక్కడ ఉండదు. అందుకే డౌన్ ఫాల్ అవుతాం సతీగంలో. ఇప్పుడు దొరికిన జ్ఞానం అక్కడ ఉండదు, మాయమైపోతుంది. కాకపోతే ఇంత మాత్రం వాళ్ళకి అనుభవంలో ఉండిపోతుంది. ఆత్మ ఒక శరీరం వదిలి ఇంకో శరీరాన్ని ధరిస్తూ ఉంటాము. పాత్ర అభినయించడం కోసమే వచ్చాము. ఇంత మాత్రం ఉంది. అందుకే వాళ్ళు ఏడవరు ఎవరైనా శరీరం వదిలేటప్పుడు అక్కడ. అయినా ఏడ్చే అవసరం ఉంది అంటున్నారు బాబా. ఎవరి పాత్ర వాళ్ళు అభినయించడానికి ఎప్పుడు రావాలో ఎప్పుడు వెళ్ళాలో జరుగుతూనే ఉంటుంది. అది ఏడవలసిన అవసరం ఏమిటి? ఏమైనా ఈ విషయం అర్థమైతే శాంతి ఉంటది వారి మనసులో. బాధ ఉండదు ఎవరైనా శరీరం వదిలితే. స్వయం అర్థం చేసుకుంటే ఇతరులకు కూడా చెప్పగలం. ఇతరులకు కూడా శాంతి ఇవ్వగలం. बुजुर्ग लोग समझाते भी हैं, रोने से क्या वापस थोड़ी आएंगे, शरीर छोड़ा आत्मा निकल गई, इसमें रोने की क्या बात है? అజ్ఞాన కాలం మేబీ వేసే సమస్య లౌకికంలో కూడా కొద్ది వృద్ధులు శాస్త్రాలు చదివే అనుభవం ఉన్న వాళ్ళైతే ఇంట్లో వాళ్ళకి అలా చెప్తారు ఓదార్చి. అది కూడా పూర్వకాలం మనుషులకు ఉండేది. వాళ్ళ ప్రాణం వెళ్ళిపోయింది, ఆత్మ వెళ్ళిపోయింది, మనం ఏం చేయగలం? ఏడిస్తే రాదు కదా, ఏడవకండి అని చెప్పేవారు అని చెప్తున్నారు బాబా. లౌకికంలో కూడా అలా చెప్పేవాళ్ళు ఉంటారు. परंतु वो ये थोड़ी जानते कि आत्मा और परमात्मा क्या चीज है। आत्मा में खाद पड़ी वो तो समझते आत्मा निर्लेपे। तो ये बहुत మహీన్ బాతే. ఇంతవరకు తెలుస్తుంది లౌకికంలో వాళ్ళకు కూడా. కానీ ఆత్మ పరమాత్మ ఏం వస్తువు, ఆత్మలో తుప్పు చేరింది, ఆత్మ నిర్లేపి కాదు. నిర్లేపి అనేస్తారు కదా వాళ్ళు. ఇవి సూక్ష్మమైన విషయాల వరకు తెలియదు ఎవరికి. बाबा जानते बहुत बच्चे याद में रहते नहीं है, सिर्फ समझाने से क्या होगा, बहुत प्रभावित हुआ परंतु इससे उसका कोई कल्याण थोड़े ही हुआ। చాలా మంది బాబా పిల్లలు స్మృతిలో ఉండట్లేదు, జ్ఞానం మాత్రం బాగా చెప్తున్నారు, చాలా ప్రభావితులయ్యారు నేను చెప్పేది విని అని అనుకుంటున్నారు, గొప్ప అయిపోతున్నారు. కానీ వాళ్ళ కళ్యాణం ఏమైనా జరిగింది అనుకుంటున్నారేంటి? మీ పురుషార్థం లేకుండా వాళ్ళ కళ్యాణం ఏమీ జరగలేదు అని అనుకోవాలి. आत्मा परमात्मा की पहचान मिले तब समझे बराबर हम उनके बच्चे। बाप ही पतित पावन है, हमको आकर दुख से छुड़ाता, वो भी बिन नहीं है, तो बाप को निरंतर याद करना पड़े। ఆత్మ పరమాత్మను గుర్తించాలి వాళ్ళు మనం కోర్స్ ఇచ్చారు. ఎస్, ఇది కరెక్ట్, రైట్ టైం. అప్పుడు మేము అతని పిల్లలము అనేది అర్థం అవుతుంది. మేము ఎవరి పిల్లలము అనేది. అతడే పతిత పావనుడు, దుఃఖాల నుండి విడిపిస్తున్నాడు. అతడు బిందు రూపంలో ఉంటాడు. నిరంతరము ఆ బాబానే జ్ఞాపకం చేయాలి అనే స్టేజ్కి రావాలి వాళ్ళ బుద్ధి మనం చెప్పే జ్ఞానంతో. बाकी हिस्ट्री जोग्राफी जानना कोई बड़ी बात नहीं, बल समझने लिए आते, परंतु इस अवस्था में तत्पर रहे कि मैं आत्मा हूँ, इसमें ही मेहनत है। आत्मा परमात्मा की बात तो तुमको भी बाप ही आकर समझाते हैं। బాబా చెప్తున్నారు, హిస్టరీ జోగ్రఫీ తెలుసుకోవడం గొప్ప విషయం ఏం కాదు. అది తెలుసుకోవటానికి వస్తూనే ఉంటారు అందరూ. కానీ బాబా స్మృతి, నేను ఆత్మను, ఈ అవస్థలో ఉండిపోవడం, ఇందులో శ్రమ ఉంది. అంటే ప్రత్యేకంగా ధ్యాస పెట్టి ఇంట్రెస్ట్ పెడితే కానీ అది జరగని విషయం అన్నమాట.
ఆత్మ, పరమాత్మ విషయం కూడా బాబాయే వచ్చి చెప్తున్నారు మనకు. सृष्टि का चक्र तो सहज है, जितना हो सके उठते बैठते देही अभिमानी बनने की मेहनत करनी। देही अभिमानी बहुत शांत रहते, समझते मुझे సైలెన్స్ में जाना है। బాబా చెప్తున్నారు సృష్టి చక్రం తెలుసుకోవటం చాలా ఈజీ. కానీ ఎంత వీలు ఉంటే అంత ఇప్పుడు మీరు ఏం పురుషార్థం చేయాలంటే కూర్చుంటూ, లేస్తూ ఏ పని చేస్తున్నా ఆత్మ అభిమాని అయ్యే శ్రమ పడండి. ఉం? ఆత్మ అభిమానిగా అవుతున్నారనుకోండి మీరు, ఏముంటుంది, చాలా శాంతిగా ఉంటారు. అవస్థ శాంతిగా ఉంటుంది. నేను చాలా సైలెన్స్‌లో వెళ్ళాలి అనేది వాళ్ళకి ధ్యాస ఉంటుంది. ఆత్మాభిమానిగా ఉండేవారు. निराकारी दुनिया में जाकर विराजमान होना है हमारी पाठ अभी पूरा हुआ। ఇది కూడా వాళ్ళకి గుర్తొచ్చేస్తూ ఉంటది. ఇప్పుడు నిరాకారి ధామంలో నేను వెళ్ళాలి, పాత్ర పూర్తయింది నాది అని. बाप का रूप छोटा बिंदी समझेंगे, वो कोई बड़ा लिंग नहीं है, बाबा बहुत छोटा है, वही नॉलेजफुल सर्व की सदगति दाता, मैं आत्मा भी नॉलेजफुल बन रहा हूँ, ऐसा चिंतन जब चले तब ऊंच पद पा सके। दुनिया भर में कोई आत्मा और परमात्मा को नहीं जानते। బాబా రూపం కూడా చిన్న బిందు, లింగం లాగా ఏమీ ఉండదు, చాలా చిన్న బిందు. ఆ చిన్న బిందువే నాలెడ్జ్ఫుల్ జ్ఞాన సాగరు సర్వుల సద్గతి దాత. నేను కూడా ఆత్మ చిన్న బిందువే జ్ఞాన సాగరంగా తయారవుతున్నాను నాలెడ్జ్ఫుల్గా అని ఇలాంటి చింతనలో మన ఇమర్జ్ అయి ఉండాలి. అప్పుడే ఉన్నత పదవి పొందగలరు అని చెప్తున్నారు బాబా. तुम ब्राह्मणों ने अब जाना है, सन्यासी भी नहीं जानते, ना आकर समझेंगे, वो तो सब अपने अपने धर्मों में ही आने वाले हैं, सब किताब चुकत कर चले जाएंगे, तुमको ही ये मेहनत करने से बाप से वर्षा मिलेगा। अब फिर देही अभिमानी बनना है। బ్రాహ్మణులు మీరు తెలుసుకున్నారు ఈ విషయాలు, సన్యాసులకు కూడా తెలీదు, వచ్చి తెలుసుకునే అవసరం కూడా వాళ్ళకి లేదు. ఎందుకని వాళ్ళ వాళ్ళ ధర్మంలోనే వాళ్ళు రోల్ ప్లే చేయాలి. అందుకని వాళ్ళ పాత్ర ఏముంటుందంటే మనలాగా రోజు ఈ జ్ఞానం, ఈ సాధన చేసేది ఉండదు. వాళ్ళ ధర్మంలో వాళ్ళు ఏం చేయాలో అవి చేస్తూ ఉంటారు. లెక్కాచారం కంప్లీట్ చేసుకుంటారు లాస్ట్‌లో. వాళ్ళ ధర్మంలో వాళ్ళు వెళ్తుంటారు. ఈ శ్రమంతా పడాల్సింది మీరే. బాబా నుండి వారసత్వం తీసుకునేవాళ్ళు మీరు. आत्मा अभिमानी का तारा वाली అని చెప్తున్నారు బాబా. दिल तो आत्मा में है ना, आत्मा को ही दिल बाप से लगाने, दिल शरीर में नहीं है। మనస్సు అనేది ఆత్మలో ఉంది కదా, ఆత్మే ఈ మనస్సుని బాబాతో జోడించాలి. శరీరంలో లేదు కదా మనస్సు అనేది. शरीर के तो सब స్థూల ఆర్గన్స్ है, दिल को लगाना ये आत्मा का काम है। శరీరంలో స్థూలమైన అంగాలు ఉన్నాయి, కానీ మనస్సు అనేది ఆత్మలో ఉన్న అంగం కాబట్టి ఆత్మ చేయవలసిన పని ఇది, ఈ మనస్సుని తీసుకెళ్ళి బాబాతో జోడించడం అనేది. अपने को आत्मा समझ फिर परमात्मा बाप से दिल लगानी है। आत्मा बहुत सूक्ष्म है, कितनी छोटी सूक्ष्म आत्मा पाठ कितना बजाते, यह है कुदरत। इतनी छोटी चीज में कितना अविनाशी पाठ भरा हुआ है, वो कभी मिटने वाला नहीं, बहुत सूक्ष्म है। तुम कोशिश करेंगे तो भी बड़ी चीज याद आ जाएगी। मैं आत्मा छोटा स्टार हूं तो बाप भी छोटा है। तुम बच्चों को पहले पहले मेहनत ये करनी, इतनी छोटी सी आत्मा ही इस समय पतित बनी है, आत्मा को पावन बनाने का पहले पहले ये उपाय है। బాబా చెప్తున్నారు, మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ పరమాత్మ బాబాతో మీ మనసు జోడించాలి. ఆత్మ చాలా సూక్ష్మ బిందు, పాత్ర ఎంత అభినయిస్తుంది, దీన్ని ఏమంటారు, డ్రామా అంటే ప్రకృతి యొక్క విధి. ఇంత చిన్న వస్తువులో ఎంత అవినాశి పాత్ర నిండి ఉంది, ఎప్పుడు మళ్ళీ అది చెరిగిపోదు. చూడండి సినిమా రీల్స్ అయితే అరిగిపోతాయి కదా, మళ్ళీ కొత్తగా వాళ్ళు షూటింగ్ చేస్తారు, దాన్ని యాక్టర్స్ మారుతారు, డైలాగ్స్ కూడా చిన్న చిన్న మారచ్చు, సేమ్ టైటిల్తో సినిమా తయారు చేసిన. ఇక్కడ అలా అవ్వదు, అరిగిపోదు, చెరిగిపోదు రీల్. మళ్ళీ ఎవ్రీ సోల్లో, ప్రతి ఆత్మలో ఉన్న నిండిపోయింది, చెరగనిది, అరగనిది అది రీల్. చాలా సూక్ష్మమైన విషయాలు.
పెద్ద వస్తువైతే గుర్తొచ్చేస్తుంది ప్రయత్నిస్తే. కానీ చిన్న బిందువు కాబట్టి కష్టమవుతుంది. నేను ఆత్మ, చిన్న స్టార్, బాబా కూడా చిన్న బిందువు. మొట్టమొదట ఈ శ్రమ పడాలి పిల్లలు. ఇంత చిన్న ఆత్మే పతితమైంది. ఆత్మను పావనంగా తయారు చేసుకోవడానికి ఇదే మొట్టమొదటి ఉపాయం. ఏంటి? ఆత్మ అనుకుంటూ బాబాను జ్ఞాపకం చేయడం. पढ़ाई पढ़नी है, बाकी खेलना कूदना तो अलग बात है। खेलने का भी एक हुनर है, पढ़ाई से मर्तबा मिलता है, खेल कूद से मर्तबा नहीं मिलता। खेल आदि की डिपार्टमेंट अलग होती है, उनसे ज्ञान व योग का कनेक्शन नहीं। ये भोग आदि लगाना भी खेल ही है, मुख्य बात है याद की। బాబా చెప్తున్నారు చదువుకోవాలి కదా మెయిన్. స్కూల్కి వెళ్తాము, చదువు ఉంటుంది. అంటే సబ్జెక్ట్స్ ఏ పీరియడ్లో ఏ సబ్జెక్ట్ చదివిస్తూ ఉంటారు టీచర్స్ వచ్చి. కొన్ని పీరియడ్స్ ఉంటే ఆటలు కూడా ఆడుకుంటూ ఉంటారనమాట. డ్రిల్ ఆటలు. అది కూడా ఒక ఆర్ట్, ఒక కళ. డ్రిల్ చేయటం, ఆటలాడడం. కానీ చదువుకి దానికి సంబంధం లేదు. పదవి దొరకడం అయితే, స్టేటస్ రావడం అయితే, లైఫ్లో సెటిల్ అవ్వడం అయితే దేనితోని? చదువుతోనే కదా. ఆటలతో పదవి రాదు. ఆటల యొక్క డిపార్ట్మెంట్ వేరు, చదువు యొక్క డిపార్ట్మెంట్ వేరు. ఆటలాడుతున్నా అన్ని సబ్జెక్టులోని మార్క్స్ గెయిన్ చేయాలనైతే స్టూడెంట్ బుద్ధిలో ఉంటుంది కదా. అలాగా ఇక్కడ కూడా జ్ఞానము యోగము అనేవి మనకి సబ్జెక్ట్స్. భోగ్ పెట్టటము, మనం అక్కడ వెళ్ళి బాబాతో రకరకాల అనుభవం చేయడము, సందేశంలోకి వెళ్ళడము, ఇవన్నీ ఆటలు లాంటివి. ముఖ్యమైనది అయితే సిన్సియర్గా బాబా చెప్పే విధి ప్రకారంగా మనం బాబాను జ్ఞాపకం చేయడం, ఈ కర్మలు వినాశనం చేసుకోవడం. బిందు బాబాను జ్ఞాపకం చేయడం. अच्छा मीठे मीठे से खिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते। धारणा के लिए मुख्य सार। फर्स्ट पॉइंट, धर्मराज की सजाओं से बचने के लिए याद की गुप्त मेहनत करनी है। ధర్మరాజ శిక్షల నుండి రక్షింపబడటం కోసం స్మృతి యొక్క గుప్తమైన శ్రమ పడాలి. पावन बनने का उपाय है अपने को आत्मा बिंदी समझ बिंदु बाप को याद करना. పావనంగా తయారయ్యే ఉపాయం ఏంటంటే స్వయాన్ని ఆత్మ బిందు అనుకుంటూ బిందు బాబాను జ్ఞాపకం చేయడము. పావనంగా తయారవడానికి ఉపాయము स्वयं आत्मा बिंदु अनुకుంటూ बिंदु बाबाను జ్ఞాపకం చేయడం. सेकंड पॉइंट, ज्ञान में अपने आप को मियाँ मिट्टू नहीं समझना, एक रस अवस्था बनाने का अभ्यास करना है. జ్ఞానంలో బాగా ఉన్నంత మాత్రాన నాకు అన్నీ వచ్చేసాయి అనుకోకండి. ఏకరస అవస్థ తయారు చేసుకునే అభ్యాసం చేయండి. జ్ఞానం అర్థమైపోయి చెప్పగలిగినంత మాత్రాన నాకు అన్నీ వచ్చేస్తూ అనుకోకండి. ఏకరస అవస్థ తయారు చేసుకునే అభ్యాసం చేయండి. బాబ్ కా జో ఫర్మాన్ హై ఉసే పాలన కర్నా హై. బాబా ఆజ్ఞ ఏదైతే ఉందో అది పాలన చేయాలి. బాబా ఆజ్ఞను పాలన చేయండి. वरदान, सच्चाई सफाई की धारणा द्वारा समीपता का अनुभव करने वाले संपूर्ण मूर्त भव. सत्यता स्वच्छता एक धारण द्वारा సమీపత యొక్క అనుభవం చేసుకునేటటువంటి సంపూర్ణ మూర్తి భవ. సత్యత స్వచ్ఛత యొక్క ధారణ ద్వారా సమీపత యొక్క అనుభవం చేసుకునేటటువంటి సంపూర్ణ మూర్తులు కండి. సభీ ధారణలో మీ ముఖ్య ధారణ సచ్చాయి और సఫాయి. ధారణ అన్నింటిలో ముఖ్యమైన ధారణ సత్యత మరియు స్వచ్ఛత. ఏక్ దోకే ప్రతి దిల్ మే బిల్కుల్ సఫాయి అంటే ఒకరి పట్ల ఒకరికి మనసులో పూర్తి స్వచ్ఛమైన భావాలు ఉండాలి.
जैसे साफ चीज में सब कुछ स्पष्ट दिखाई देता है, वैसे एक दो की भावना भाव స్వభావ స్పష్ట दिखाई दे. ఏదైనా స్వచ్ఛంగా ఉండే వస్తువులో అంతా కనిపిస్తుంది కదా. ఎలాగైతే నీళ్లు స్వచ్ఛంగా ఉంటే లోపల ఉన్నది ట్రాన్స్పరెంట్ అంటారు స్వచ్ఛం అంటే. అలాగే ఏంటంటే ఒకరిలో ఒకరి భావన భావ స్వభావాలు స్పష్టంగా కనిపించాలి. లోపల ఒకలాగా బయట ఒకలాగా అలా ఉండకూడదు. జహా సచ్చాయి సఫాయి హే వహా సమీపత. ఎవరిలో అయితే ఈ సత్యత స్వచ్ఛత వస్తుందో ఉంటుందో వాళ్ళు అక్కడ సమీపత ఉంటుంది. అంటే బాబాకు సమీపమై ఉంటారు వాళ్ళు. जैसे बाप दादा के समीप हो ऐसे आपस में भी दिल की समीपता हो. బాబాకే కాదు, బాప్ దాదాకు ఎలా సమీపం అవుతారు అలా పరస్పరంలో కూడా ఎవరి తోడులో మనం ఉంటున్నామో వాళ్ళతో కూడా హృదయపూర్వకంగా హృదయం యొక్క సమీపత ఏర్పడుతుంది. స్వభావ की भिन्नता समाप्त हो जाएगी. ఎవరితో మనం ఉంటున్నామో వాళ్ళకు మనకు మధ్య స్వభావాల యొక్క భిన్నత్వం అనేది సమాప్తి అయిపోతుంది. इसके लिए मन के भाव और स्वभाव को मिलाना है. దీనికోసం మనసు యొక్క భావం మరియు స్వభావాన్ని కలుపుకుంటూ నడవాలి. जब स्वभाव में फर्क दिखाई ना दे तब कहेंगे संपूर्ण मूर्त. ఎప్పుడైతే మీ స్వభావంలో తేడా అనేది కనిపించకుండా ఉంటుందో అప్పుడే సంపూర్ణ మూర్తి అని అంటారు. స్లోగన్ బిగడి హుయే को सुधारना ये सबसे बड़ी सेवा है. చెడిపోయిన వారిని బాగుపరచడం ఇది అన్నింటికన్నా గొప్ప సేవ. చెడిపోయిన వారిని బాగుపరచడం ఇది అన్నింటికన్నా గొప్ప సేవ. బాబా ఈరోజు ముఖ్యమైన పాయింటే ఇది చెప్తున్నారు. ఆత్మ బిందు అనుకుంటూ బాబా బిందువుని జ్ఞాపకం చేయండి. అంటే రియలైజ్ అవ్వాలి ఆత్మ యొక్క వండర్ ఏంటి, ఆత్మ యొక్క వండర్, పరమాత్మ యొక్క వండర్ ఏంటి, ఇవి మనం రియలైజ్ చేసుకుంటూ అనుభూతి చెయ్యాలి. ఇటువంటి యోగం ద్వారానే పాపాత్మ నుండి పుణ్యాత్మ అవుతాము, వికర్మలు వినాశనం అవుతాయి, ధర్మరాజు శిక్షణ నుండి రక్షణ పొందుతాం. ఇది గుప్తంగా చేయవలసినటువంటి శ్రమ. సత్యసత్యమైన గుప్తమైన ఈ శ్రమ పడాలి. జ్ఞానం ఎంత అర్థమైపోయినా బాగా చెప్పగలిగినా దాని ఒక్కదాంతో మీకు ప్రయోజనం ఉండదు అని చెప్తున్నాను మామ. సత్యత స్వచ్ఛత ఈ రెండు గుణాలు కలిగి ఉండండి భావ స్వభావాలలో. అప్పుడు బాప్ దాదాకు సమీపంగా ఉంటారు. అందరితో కూడా హృదయం యొక్క సమీపత ఉంటుంది. చెడిపోయిన వారిని బాగు చేయడమే అన్నింటికన్నా గొప్ప సేవ అని చెప్తున్నాను. అచ్చా వంశ तभी